రష్యా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద రష్యా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి కూడా నెల రోజులు దాటుతోంది. అయితే ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. సహజంగా ఒక వివాదాన్ని పరిష్కరించాలంటే లడాయికి దిగిన సదరు వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడతారు. అలాగే రెండు దేశాల మధ్య విభేదాలొచ్చినా సదరు దేశాధినేతలతో మంతనాలు జరుపుతారు. సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తారు. అయితే ఈ సంప్రదాయానికి ఆనవాయితీకి ట్రంప్ మహాశయుడు పూర్తిగా భిన్నం. బాధిత దేశంగా ప్రపంచం ముందు నిలబడిన ఉక్రెయిన్ లేకుండానే రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు. అది కూడా సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా. అంటే ఉద్దేశపూర్వకంగానే ఉక్రెయిన్ను ట్రంప్ తప్పించాడన్నది అందరికీ అర్థమైపోయింది. పైపెచ్చి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీని ఒక దోషిగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం కూడా చేశాడు ట్రంప్ మహాశయుడు. అంతేకాదు జెలెన్స్కీని ఒక విదూషకుడంటూ ఎద్దేవా కూడా చేశాడు ట్రంప్. అసలు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చాడని జెలెన్స్కీని తూర్పారబట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఈ వ్యవహారం చూస్తుంటే యుద్ధానికి ఎండ్ కార్డ్ పేరుతో రష్యా ప్రయోజనాలు కాపాడడానికే ట్రంప్ మహాశయుడు నిర్ణయం తీసుకున్నాడని ఎవరికైనా సులభంగా అర్థమవుతోంది. అంతేకాదు పుతిన్ ఒత్తిడితో ప్రపంచ దేశాల్లో జెలెన్స్కీని ఒంటరిని చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సూటిగా చెప్పాలంటే ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్నే ప్రశ్నించడానికి ట్రంప్ మహాశయుడు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జెలెన్స్కీపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా నిప్పులు చెరిగారు. జెలెన్స్కీ తీరుతో డొనాల్డ్ ట్రంప్ విసిగిపోతున్నారన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జెలెన్స్కీ ఉపయోగించుకోవడం లేదన్నారు మైక్ వాల్జ్. అంతేకాదు రియాద్లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ను పక్కన పెట్టారన్న విమర్శలను ఆయన కొట్టిపడేశారు. రష్యా సైనిక దాడులను కాచుకోవడానికి గతంలోని బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ దేశానికి భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. దీనిని కూడా తప్పుపడుతున్నారు ట్రంప్. బైడెన్ సర్కారు ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేయడం పరోక్షంగా యుద్ధాన్ని కొనసాగించేటట్లు చేసిందని కొత్త థియరీ తీశారు ట్రంప్. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేలా తాను చర్యలు తీసుకుంటానన్నారు. ఇందుకు రష్యా అధినేత పుతిన్ను ఒప్పిస్తానన్నారు. అసలు యుద్ధమే పరిసమాప్తి అవుతున్న దశలో ఇక ఉక్రెయిన్కు ఆర్థిక సాయం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ట్రంప్ మహాశయుడు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్కు అప్పటి బైడెన్ ప్రభుత్వం సాయం చేయడంతో అనేక యూరోపియన్ దేశాలు కూడా ముందుకొచ్చాయి. ఉక్రెయిన్కు అత్యంత అధునాతన ఆయుధాలిచ్చాయి. దీంతో యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఆ తర్వాత ఒక దశలో ఎదురుదాడి చేసే పరిస్థితికి వెళ్లింది. దీంతో అప్పటికప్పుడు ఆయుధాల కోసం ఉత్తర కొరియాను రష్యా ఆశ్రయించాల్సి వచ్చింది. నాటో కూటమిలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలే మౌలికంగా రష్యా దాడులు చేయడానికి ప్రధాన కారణం. ఉక్రెయిన్లోకి నాటో కూటమి సేనలు ప్రవేశిస్తే తమ దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుందనేది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వాదన. దీంతో నాటో సేనల నుంచి రష్యాను కాపాడుకోవడానికే ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టినట్లు పుతిన్ తన వాదన వినిపించారు. అయితే రష్యా సేనల దాడులు తీవ్రతరం కావడంతో దేశ ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ 2 నిర్దిష్ట ప్రతిపాదనలు చేశారు. మొదటిది, నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ ఎలాంటి ప్రయత్నం చేయదు. రెండోది, ఉక్రెయిన్లోని రష్యా జాతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై రాజీకి సిద్ధం. వాస్తవానికి ఈ 2 ప్రతిపాదనలు చాలా కీలకమైనవి. రష్యా బలగాల నుంచి తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఉక్రెయిన్ 4 అడుగులు వెనక్కి వేసింది.
జెలెన్స్కీ మెట్టు దిగి కీలకమైన ప్రతిపాదనలు చేసినా రష్యా దాడులు ఆగలేదు. భవిష్యత్తులో రష్యా చుట్టుపక్కల ఏ దేశమైనా నాటో కూటమి పేరు ప్రస్తావించడానికి కూడా భయపడాలి అన్నట్లుగా ప్రవర్తించారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలుపెట్టడంతో నాటో కూటమి తీవ్ర ఆగ్రహానికి గురైంది. నాటో కూటమి అంటే అగ్రరాజ్యమైన అమెరికా కనుసన్నల్లో నడిచే కూటమే. ఇది జగమెరిగిన సత్యం. దీంతో రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది. అప్పటి వరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది. ఇందుకు ప్రతిగా ఆయా పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది. అంతిమంగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు, అంతులేని విషాదమే. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు అంతులేని విషాదాన్ని మోసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే హింసకు తావులేని సమాజాన్ని ప్రపంచం కోరుకుంది. శాంతి కోసం పరితపించింది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండుకాడు పడితే అందరూ సంతోషిస్తారు. అయితే అందుకు ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టకూడదని ప్రపంచ శాంతిని కాంక్షించేవారు కోరుతున్నారు.